హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: శనగగుండు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం, చిన్నులపాయలు, తాలింపుకి సరిపడా తాలింపు గింజలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అవ్వగానే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న పల్లీలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో 3 స్పూన్లు పుట్నాల పప్పు వేసి ఇది కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పుట్నాల పప్పును కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తుంచుకున్న 3 పచ్చిమిర్చీలు బాండీలో వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, వేయించుకున్న పుట్నాల పప్పు వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటూ మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చట్నీకి తగ్గట్టుగా థిక్నెస్ వచ్చే వరకు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన థిక్నెస్ రాగానే తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపుని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి. ఇంతే, ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ తయారైంది. ఒకసారి టేస్ట్ చేయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీలోకి దోశలు, చపాతీ, ఇడ్లీ, ఉప్మా ఏ టిఫిన్స్లోకైనా చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.